హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి కొద్ది రోజుల క్రితమే తన భర్త సినీ నటుడు ధర్మా మహేష్ వరకట్నం కోసం వేధిస్తున్నాడని, మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడని పోలీసుల్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆమె ఆ యువతి పేరును చెప్పలేదు. కానీ ఇప్పుడు కొన్ని వీడియోలు, ఫోటోలు విడుదల చేసి షాక్ ఇచ్చింది. అందులో బిగ్ బాస్ రీతూ చౌదరి కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన భర్తతో రిలేషన్లో ఉండింది రీతూ చౌదరి అనే అర్థం వచ్చేలా వీడియో, ఫోటోలను ఆమె పంచుకుంది. 2023 నాటి సీసీ కెమెరా ఫోటోలు, వీడియోలను గౌతమి షేర్ చేసింది. రీతూ చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్ 9లో ఉన్న విషయం తెలిసిందే. గౌతమి 2023లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి వల్ల తన భర్త ధర్మా మహేష్తో గొడవ పడినట్లు కొన్ని సాక్ష్యాలను ఆమె షేర్ చేసింది. రీతు గురించి అడగడం వల్లే తనను దూరం పెడుతున్నావంటూ ఆమె పంపిన మెసేజ్లు ఉన్నాయి. ఆపై రీతూ చౌదరి, ధర్మా మహేష్ కలిసి ఒకే ఫ్లాట్లోకి వెళ్లిన వీడియోలు ఆమె విడుదల చేసింది. అయితే వీరిద్దరి మధ్య నిజంగా అక్రమ సంబంధం ఉందా, లేక డ్రగ్స్ తీసుకునేందుకే వారిద్దరూ కలిశారా అనే చర్చ మొదలైంది. అయితే ఒక యువతి వల్ల తన జీవితం నరకంలోకి నెట్టివేయబడిందని గౌతమి చెప్పింది. తన కొడుకు సంతోషంతో పాటు తన జీవితాన్ని ఆ యువతి లాగేసుకుంది అంటూ ఆమె ఒక నోట్ రాయడంతో రీతు, ధర్మ ఇద్దరి మధ్య రిలేషన్ నిజమే అనేలా అర్థం వస్తుంది. సింధూరం, డ్రంకర్ సాయి సినిమాల్లో నటించిన ధర్మ కొంచెం గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023లో వీరికి బాబు జన్మించాడు. అయితే కొద్ది రోజుల క్రితం గౌతమి తన భర్త గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంతకాలంగా ధర్మా మహేష్ జల్సాలు, షికార్లకు అలవాటు పడి భార్య, కొడుకుని పట్టించుకోవడం లేదని, ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వారిద్దరి రిలేషన్పై నిలదీస్తే అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రీతూ చౌదరి తన భర్తతో కలిసి అర్ధరాత్రి ఉన్న ఫోటోలు, వీడియోలను ఆమె విడుదల చేసింది. దీంతో సోషల్ మీడియాలో అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.